ఈ ఉపాధ్యాయులు చూసిన తర్వాత అయినా కానీ ప్రభుత్వంలో చలనం రావాలని కూడా మేము ఈ సభాపూర్వకంగా ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చినటువంటి ఎస్టీవీ కార్యకర్తలకు ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాము. ప్రభుత్వం ఈ ఉపాధ్యాయుల సమస్యలని తక్షణమే పరిష్కరించి వారి యొక్క ఏ సమస్యలు ఉన్నా కానీ పరిష్కరించాలని ఈ విజయవాడ నడిబొడ్డున మేము అనంతపురం జిల్లా శాఖ తరఫున వినమ్రంగా మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఐఆర్ 30% ప్రకటించాలి. తర్వాత మాకు రావాల్సినటువంటి డిఏలు 4 డిఏలు వెంటనే ప్రకటించాలి. గత బకాయిలను కూడా వెంబడే రిలీజ్ చేసి ఉపాధ్యాయుల పక్షాన ప్రభుత్వం ఉందని నిరూపించుకోవాలని మేము అనంతపురం జిల్లా శాఖ పక్షాన మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి ఈ ఉపాధ్యాయులు చూసిన తర్వాత అయినా కానీ ప్రభుత్వంలో చలనం రావాలని కూడా మేము ఈ సభాపూర్వకంగా ఈ విజయవాడ నడిపొట్టు ఆర్థిక శాఖ మంత్రి మీ జిల్లానే పయ్యాల కేశవ్ గారు ఏం పరిస్థితి కలిసారా? మేము కలుస్తూ ఈ ఆర్థిక బకాయిల గురించి తెలియజేస్తుంటాము. సార్ కూడా సానుకూల దృక్పథంతో చెప్తుంటాడు. అందులో భాగంగానే మొన్న కొంత గత బకాయిలను విడుదల చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇదే విధంగా రావాల్సినటువంటి బకాయిలను అదేవిధంగా ఐఆర్ని ప్రకటించి తర్వాత పిఆర్సీ ఫిట్మెంట్ కమిటీని వెంబడే నియమించాలని అనంతపురం జిల్లా శాఖ తరఫున మేము వినయపూర్వకంగా మా మంత్రి పయ్యావుల కేశవ్ గారిని తెలియజేసుకుంటున్నాము.